ఏపీ బీజేపీ చీఫ్ ను మార్చాలని పార్టీ హైకమాండ్ భావిస్తోందా? దగ్గుబాటి పురంధరేశ్వరిని పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించబోతుందా? రాష్ట్రానికి కొత్త చీఫ్ నియామకం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని హైకమాండ్ అనుకుంటుందా? మరి కొత్త చీఫ్ గా ఎవరిని నియమించబోతోంది? ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇన్నాళ్లు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న దగ్గుబాటి పురంధరేశ్వరిని తప్పించాలని పార్టీ హైకమాండ్ ఆలోచించినట్టు తెలిసింది. ఆమె స్థానంలో కొత్త అధ్యక్షుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ పగ్గాలు అప్పగించడం ద్వారా రెడ్డి సామాజిక వర్గాన్ని ఆకర్షించుకునే వ్యూహం పార్టీ పెద్దల్లో కనిపిస్తుందట. అందుకే కిరణ్ వైపు బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ పెద్దలు సంకేతాలు ఇచ్చారని చెబుతున్నారు. దాంతో ఆయన కొంతమంది వైసీపీ లీడర్లకు కమలం పార్టీకి రావాలంటూ ఆహ్వానాలు కూడా పంపించినట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ మరికొందరు వైసీపీ లీడర్లతో ఓ దఫా చర్చలు కూడా మొదలుపెట్టినట్టు తెలిసింది. బీజేపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం ఉంటుందని, అధికారంలో ఉందామని ఆయన చెబుతున్నారట. వాస్తవానికి ఎన్నికలకు ముందు కిరణ్ కుమార్ కు ఏపీ బీజేపీ నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆమెను మారిస్తే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ హైకమాండ్ భావించిందట. అందుకే పురంధరేశ్వరిని కంటిన్యూ చేసిందట. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి భారీ విజయం సాధించారు. అటు పురంధరేశ్వరి మాత్రం రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో పురంధరేశ్వరికి కేంద్ర మంత్రి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ ఆమెను రాష్ట్ర చీఫ్ గానే పార్టీ హైకమాండ్ కొనసాగిస్తూ వస్తుంది. తాజాగా ఆమెను మంత్రివర్గంలోకి తీసుకునే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందట. ఇదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్ర చీఫ్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందట. 2029 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ ఆపరేషన్ అక్కర్స్ మొదలుపెట్టినట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొనసాగుతుంది. రాష్ట్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. 2029 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే పార్టీ చీఫ్ ను మార్చాలని అనుకుంటుందట. ఇప్పటికే పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న కీలక నేతలకు పదవులు కట్టబెట్టింది. రాష్ట్ర మంత్రిగా సత్యకుమార్ కు అవకాశం కల్పించింది. అలాగే కేంద్ర మంత్రి వర్గంలోనూ ఆర్ఎస్ఎస్ నేత శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చింది. అయితే రాష్ట్రంలో సామాజిక సమీకరణాల పరంగా ఈసారి రెడ్డి వర్గానికి పార్టీ చీఫ్ పదవి కల్పిస్తే మరింత బలపడతామని పార్టీ పెద్దల ఆలోచనగా ఉందట. అందుకే పార్టీ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడేందుకు ఒకే ఒక అవకాశం ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ప్రతిపక్ష వైసీపీ లీడర్లను బీజేపీలో చేర్చుకుంటేనే పార్టీకి కొత్త జోస్ వస్తుందని నేతలు భావిస్తున్నారట. అందుకే వైసీపీ మాజీలకు గాలం వేసే పనిలో బీజేపీ పెద్దలున్నారట. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తే ఆ పని కాస్త సులువు అవుతుందని పార్టీ పెద్దలు అనుకుంటున్నారట. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. మరోవైపు ఆయనది రెడ్డి సామాజిక వర్గం. ఆ వర్గానికి చెందిన నేతలను లాగితే పార్టీ కొత్త జోస్ రావడం పక్కా అనుకుంటున్నారట. అందుకే పార్టీ హైకమాండ్ కిరణ్ కుమార్ రెడ్డిని ఏరుకోరి ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మొత్తంగా కిరణ్ కుమార్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తే చేరికలు ఏమాత్రం ఉంటాయో చూడాలంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.